ఒకప్పుడు ఒక పచ్చని అరణ్యంలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో చెట్ల మీద చిన్న గుడ్లగూబ మినగు ఉండేది. మినగు చాలా తెలివిగా ఉండేది, కాని కొంచెం గర్వంగా ఉండేది. ప్రతి రాత్రి అరణ్యంలోన జంతువులు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మినగు చెట్లపైకి ఎగురుతూ, నేనే ఈ అడవిలో అతి తెలివైన పక్షి అని గర్వంగా అరచేది. ఒక రాత్రి పక్కనే ఉన్న ఎలుక, కుందేలు మరియు కాకి కలుసుకుని మాట్లాడుతున్నాయి. ఎలుక చెప్పింది, మినగు చాలా తెలివిగా ఉంటుంది, కాని దానికి వినమ్రత లేదు. కాకి కూడా అన్నది, తెలివికి గర్వం కలిస్తే అది జ్ఞానం కాదు, అహంకారం అవుతుంది. కుందేలు మాత్రం నవ్వుతూ, ఏదో ఒకరోజు మినగుకు జీవితమే పాఠం చెబుతుంది అని అంది. కొన్ని రోజులు గడిచాక ఆ అడవికి ఒక వేటగాడు వచ్చాడు. అతను గుడ్లగూబలపై వల వేస్తూ వాటిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. మినుగు మాత్రం, నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు, నేనెంత తెలివైనదో తెలుసా అని తనలో తాను నవ్వుకుంది. అయితే వేటగాడు పెద్ద చెట్టు దగ్గర వల వేసి దానిపై పండ్లు పెట్టాడు. మినుగు ఆ పండ్లు చూసి ఆసక్తిగా దిగివచ్చింది. అది వలలో చిక్కుకుంది. మినుగు అరిచింది, తాళ్లను కొట్టింది, కాని బయట పగలేకపోయింది. ఇప్పుడు తన అహంకారం దానికి కష్టమైపోయింది. ఆ శబ్దం విని ఎలుక, కుందేలు మరియు కాకి అక్కడికి పరుగెత్తాయి. ఎలుక తన పదునైన పళ్ళు ఉపయోగించి వల కట్ చేసింది. మినుగు బయటపడింది. మినుగు కన్నీళ్లు పెట్టుకుంది. నేను గర్వంతో అందురాలిగా మారాను, మీరు లేకుంటే నేను బ్రతికేవాడిని కాదు. కుందేలు నవ్వుతూ చెప్పింది, తెలివిగా ఉండటం గొప్పది, కాని మంచితనం మరియు వినమ్రత ఇంకా గొప్పవి. ఆ రోజు నుండి మినుగు ఎవరికీ గర్వంగా మాట్లాడలేదు, ధన్యవాదాలు చెప్పేది. ఘనం విలువైనది, కాని వినమ్రతే మానవత్వం. నీతి, తెలివి గర్వానికి కాదు, సేవకు ఉపయోగపడాలి.